నేను యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాం. 11వ అధ్యాయము 7-10 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకుని మనం పాఠం యొక్క పేరు ఇశ్రాయేలు యొక్క ప్రస్తుత కఠినత్వం. ఇందులో 10 అంశాలు కలవు. మొదటి అంశం ఆత్మీయ ఫలితం యొక్క వివరణ. 7వ వచనం పౌలు ఇశ్రాయేలు యొక్క ప్రస్తుత పరిస్థితిని సంగ్రహిస్తూ ఈ విభాగాన్ని ప్రారంభిస్తాడు. అయితే ఏమాత్రమును ఇశ్రాయేలు తాను వెతుకుచున్న దానిని పొందలేదు. ఈ వాక్యం సరళమైనది మరియు లోతైనది. ఇశ్రాయేలు నీతి దేవుని దృష్టిలో అంగీకారాన్ని మరియు ఆయన వాగ్దానాలు నెరవేర్పును వెతికింది. వారు ఈ విషయాలను ఉత్సాహముతో, భక్తితో మరియు మతపరమైన ప్రయత్నంతో వెంబడించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలన్నీ చేసినా వారు వెతుకుచున్న వాటిని పొందలేకపోయారు. ఇది ఒక విషాదకరమైన వాస్తవాన్ని బయటపెడుతుంది. నిజాయితీ గల మతపరమైన అన్వేషణ నిజమైన రక్షణకు హామీ ఇవ్వదు. ఇశ్రాయేలు యొక్క వైఫల్యం ప్రయత్నం లేకపోవడం వల్ల కాదు, కానీ తప్పుడు విధానం వల్ల కలిగింది. వారి విశ్వాసం ద్వారా కాకుండా క్రియల ద్వారా నీతిని వెతికారు. వారి అన్వేషణ తప్పుదారి పట్టించబడింది, అందువల్ల అది విఫలమైంది. ఇది గాఢమైన మతభక్తిని కలిగి ఉండి కూడా దేవుని సత్యాన్ని గ్రహించలేకపోవడం సాధ్యమేననే దానికి ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. రెండవ అంశం ఎన్నుకోబడిన వారు దానిని పొందిరి. 7వ వచనం అనేకుల వైఫల్యాన్ని కొద్దిమంది విజయంతో పౌలు పోలుస్తున్నాడు. అయితే ఎన్నుకోబడిన వారు దానిని పొందిరి. ఇక్కడ మళ్ళీ ఎన్నుకోబడడం అనే భావన కనిపిస్తుంది. ఎన్నుకోబడడం అంటే దేవుడు తన కృప ద్వారా ఎంచుకున్నవారు. ఇశ్రాయేలులోని శేషము. మెజారిటీ ప్రజలు విఫలమైనప్పటికీ ఎన్నుకోబడిన వారు విజయం సాధించారు. వారు శ్రేష్ఠులు లేదా ఎక్కువ అర్హులు అయినందువల్ల కాదు, కానీ వారు దేవుని కృపను పొందిన వారు అయినందువల్ల, వారు క్రీస్తుని విశ్వసించినందువల్ల నీతిని పొందారు. ఇది ఒక కీలకమైన సత్యాన్ని స్పష్టం చేస్తుంది. మానవ ప్రయత్నం సాధించలేని దానిని దేవుని కృప ఉచితంగా ఇస్తుంది. ఈ వ్యత్యాసం రక్షణ అనేది ఎన్నడూ మానవ సాధన కాదని నొక్కి చెబుతుంది. అది ఎల్లప్పుడూ దైవిక చొరవ యొక్క ఫలితమే. ఎన్నుకోబడిన వారు ప్రయత్నించడం ద్వారా కాదు, పొందడం ద్వారా నీతిని పొందుతారు. మూడవ అంశం మిగిలిన వారు కఠినపరచబడిరి. 7వ వచనం పౌలు ఆ తర్వాత గంభీరమైన వాస్తవాన్ని పేర్కొంటున్నాడు. మరియు మిగిలిన వారు గుడ్డివారైరి లేదా కఠినపరచబడిరి. ఇది క్రీస్తుని తిరస్కరించిన ఇశ్రాయేలులోని మెజారిటీ ప్రజలను సూచిస్తుంది. వారి హృదయాలు సత్యం పట్ల మొద్దుబారాయి, వారి మనసులు అంధకారమయమయ్యాయి మరియు వారి ఆధ్యాత్మిక గ్రహణ శక్తి మందగించింది. ఈ కఠినత్వం వారి స్వంత అవిశ్వాసం యొక్క ఫలితమే కాక దేవుని న్యాయపరమైన ప్రతిస్పందన కూడా. వారు పదే పదే సత్యాన్ని తిరస్కరించారు మరియు దేవుడు వారిని వారి అంధత్వానికి అప్పగించాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక నీతియుక్తమైన తీర్పు. వెలుగును నిరంతరం తిరస్కరించడం మరింత గాఢమైన చీకటికి దారితీస్తుంది. ఇది భయాన్ని, వినయాన్ని రెండింటినీ కలిగించాలి. సత్యాన్ని నిరంతరం నిర్లక్ష్యం చేస్తే మానవ హృదయం దేవుని పట్ల విరోధంగా మారగలదని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మిక సున్నితత్వాన్ని తేలికగా తీసుకోకూడదు. 4వ అంశం కఠినత్వానికి లేఖన ఆధారిత నిర్ధారణ. 8వ వచనం పౌలు తన ప్రకటనను పాత నిబంధన నుండి ఉటంకిస్తూ సమర్థిస్తున్నాడు. దేవుడు వారికి నిద్రాత్మను, చూడలేని కన్నులను, వినలేని చెవులను అనుగ్రహించాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఊహించనిది కాదని ఇది చూపిస్తుంది. ఇది లేఖనాలలో ముందుగానే చెప్పబడింది. నిద్రాత్మ అనేది ఆధ్యాత్మిక మందకొండితనాన్ని, దైవిక సత్యాన్ని స్పష్టంగా గ్రహించలేని అసమర్థతను వివరిస్తుంది. వారికి భౌతికంగా కళ్ళు, చెవులు ఉన్నప్పటికీ వారికి ఆధ్యాత్మిక అవగాహన లేదు. ఇది ఒక గంభీరమైన పరిస్థితి. అంటే సత్యానికి గురైన దాన్ని గ్రహించలేకపోవడం, సందేశాన్ని విని దానికి స్పందించకపోవడం.
ఇది ఒక రకమైన తీర్పు. దీనిలో ప్రజలు తాము ఎంచుకున్న స్థితిలోనే ఉండడానికి దేవుడు అనుమతిస్తాడు. 5వ అంశం, ఆత్మీయ అంధత్వం యొక్క గమనము. 9వ వచనం, పౌలు పాత నిబంధనలోని మరొక వచనాన్ని ఉటంకిస్తూ ఈ కఠినత్వం యొక్క గమనములను వివరిస్తున్నాడు. వారి బల్ల ఉరిగాను, వలగాను, అడ్డుగాను నునుగాక. బల అనేది దీవెనలను మరియు ప్రత్యేక అధికారాలను సూచిస్తుంది. ఇశ్రాయేలుకు ఇందులో ధర్మశాస్త్రము, నిబంధనలు మరియు దేవుని గూర్చిన జ్ఞానం ఉన్నాయి. ఇవి వారిని క్రీస్తు వద్దకు నడిపించడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే వారి అవిశ్వాసం కారణంగా ఈ దీవెనలే ఒక వలగా మారాయి. వారిని రక్షణ వైపు నడిపించడానికి బదులుగా వారి ప్రత్యేక అధికారాలు అడ్డంకులుగా మారాయి. వారు క్రీస్తు మీద కాకుండా ధర్మశాస్త్రం మీద నమ్మకం ఉంచారు. వారి మంచి కోసం ఉద్దేశించినది వారి పతనానికి కారణమైంది. దుర్వినియోగం చేసిన లేదా తప్పుగా అర్థం చేసుకున్న మంచి విషయాలు కూడా హానికరంగా మారగలవని ఇది చూపిస్తుంది. 6వ అంశం, తీర్పును తీవ్రతరం చేయడం. 10వ వచనం, పౌలు మరింత వివరణను జోడిస్తున్నాడు. వారు చూడకుండానట్లు వారి కన్నులు చీకటిమయమగునుగాక, వారి వీపు ఎల్లప్పుడూ వంగి ఉండునుగాక. ఇది నిరంతర ఆధ్యాత్మిక అణిచివేత మరియు అంధత్వపు స్థితిని చిత్రీకరిస్తుంది. నల్లబడిన కళ్ళు ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోవడాన్ని సూచిస్తాయి. అంటే సత్యాన్ని గుర్తించలేకపోవడం. వంగిన వీపు యొక్క రూపం భారం, బానిసత్వం మరియు ఆధీనతను సూచిస్తుంది. అది దేవుని సత్యాన్ని తిరస్కరించడం వల్ల కలిగే పరిణామాల భారంతో కుంగిపోయిన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం తాత్కాలిక పరిస్థితి కాదు, ఇది నిరంతరం కొనసాగే స్థితి. పట్టుదలతో కూడిన తిరస్కరణ కఠినత్వాన్ని పెంచుతుంది. సత్యం స్పష్టంగా వెల్లడి చేయబడినప్పుడు దానిని ఆలస్యం చేయవద్దని లేదా ఎదిరించవద్దని ఇది ఒక గంభీరమైన హెచ్చరికగా ఉండాలి. 7వ అంశం, దైవిక సార్వభౌమాధికారం మరియు మానవ బాధ్యత. ఈ వాక్య భాగం 2 ముఖ్యమైన సత్యాలను కలిపి ఉంచుతుంది. ఒకవైపు దేవుడు సార్వభౌముడు, ఆయన తీర్పు తీర్చే చర్యగా ప్రజలను కఠినత్వానికి అప్పగిస్తాడు. మరోవైపు మానవులు బాధ్యులు. వారు సత్యాన్ని తిరస్కరించినందువల్ల వారి హృదయాలు కఠినమయ్యాయి. ఇశ్రాయేలు పరిస్థితి యాదృచ్ఛికమైనది కాదు, అది వారి ఎంపికలు మరియు దేవుని నీతియుక్తమైన ప్రతిస్పందన యొక్క ఫలితం. ఈ సమతుల్యత మనం దేవుడిని అన్యాయంగా నిందించకుండా నివారిస్తుంది. అదే సమయంలో సమస్తంపై ఆయనకున్న అధికారాన్ని కూడా గుర్తించాలి. 8వ అంశం, సకల ప్రజలకు ఒక హెచ్చరిక. ఈ వాక్య భాగం ప్రత్యేకంగా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నప్పటికీ దాని హెచ్చరిక ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సత్యాన్ని పదే పదే తిరస్కరించడంలో ఉన్న ప్రమాదాన్ని ఇది చూపిస్తుంది. ఒకరు ఎంత ఎక్కువగా ఎదిరిస్తే హృదయం అంత కఠినంగా మారుతుంది. ఆధ్యాత్మిక అంధత్వం అకస్మాత్తుగా సంభవించదు, అది కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది. ఉదాసీనతగా ప్రారంభమైనది పూర్తి సున్నితత్వం లేకపోవడంతో ముగియవచ్చు. అందువల్ల సత్యానికి సరైన ప్రతిస్పందన తక్షణ వినయం మరియు విధేయత. 9వ అంశం, విషాదకరమైన వైరుధ్యం. ఈ వాక్య భాగంలో ఒక లోతైన వైరుధ్యం ఉంది. ఇశ్రాయేలు దేవుణ్ణి వెతికారు, అయినా ఆయనను కనుగొనలేకపోయారు. వారి వద్ద లేఖనాలు ఉన్నప్పటికీ వాటిని అర్థం చేసుకోలేకపోయారు. వారు గొప్ప ఆధిక్యతలు కలిగి ఉన్నప్పటికీ వాటి విషయంలో తొట్టుపడ్డారు. సత్యానికి సామీప్యంగా ఉండడం, సత్యాన్ని కలిగి ఉండడం ఒకటని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఒకరు దేవుని విషయాలకు దగ్గరగా ఉండి కూడా ఆయనకు దూరంగా ఉండవచ్చు. నిజమైన అవగాహన కృప మరియు విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది. 10వ అంశం, కఠినత్వం వెనుక ఉన్న నిరీక్షణ. ఈ భాగం తీర్పుతో నిండి ఉన్నప్పటికీ ఇది నిరీక్షణ లేనిది కాదు. ఇశ్రాయేలు కఠినత్వం సంపూర్ణమైనది లేదా అంతిమమైనది కాదు. తర్వాతి భాగం చూపించినట్లుగా అది దేవుని ప్రణాళికలో ఒక గొప్ప ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. అన్యజనులకు రక్షణ ద్వారాన్ని తెరవడం మరియు చివరికి ఇశ్రాయేలు పునరుద్ధరణకు దారితీయడం. అందువల్ల తీర్పు సమయంలో కూడా దేవుని కనికరం పనిచేస్తూనే ఉంటుంది. ఆయన ఉద్దేశాలు మనకు తక్షణమే కనిపించే వాటికంటే గొప్పవి. కఠినత్వం మరియు క్రమశిక్షణతో కూడిన కాలాల గుండా వెళ్ళినప్పటికీ దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ
విమోచన వైపు కదులుతూనే ఉంటుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.